అది చాలా ఎక్కువ కదా, అందుకంటే తక్కువలో అవ్వదా? లేదు, చెప్పానుగా ఇందులో చాలా పని చేయాల్సి ఉంది. ముందు ఇంట్లో మాట్లాడరా. ఇది బాగు చేయాలంటే నువ్వు వెళ్ళి 7,000 రూపాయలు పట్టుకురా. ఇదిగో. ఇంత చిన్న డబ్బాని బాగు చేయడానికి అంత ఎక్కువ డబ్బులా? నేను ఎక్కడి నుంచి తెస్తాను? చూడన్నయ్య చూడు, ఏమైందో చూడు, తొందరగా చూడు, ఏమైంది? చూస్తున్నానుగా. అన్నయ్య చూడన్నయ్య చూడు. ఇది అసలు పనిచేయట్లేదే. ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదు ప్రదీప్ అన్నయ్య, నేను దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. రండి, భోజనం పెట్టించేశాను, పదండి. ఏమైంది? మమ్మీ, సాగర్ ల్యాప్టాప్ చెడిపోయింది. ఎలా చెడిపోయింది? ఏం చేసావు నువ్వు? నేను అసలు ఏం చేయలేదమ్మా. అంటే దానంతటి అదే చెడిపోయిందా? నాన్నగారు ఎంత ప్రేమగా తెచ్చారది, నువ్వేమో అంత తొందరగా పాడు చేసావు. నిజంగా మమ్మీ, నేను అసలు ఏం చేయలేదు. అదెంత ఖరీదైందో తెలుసా నీకు? నీకు ఆ విలువ తెలిస్తేగా, సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది. నాన్నగారు చాలా కోపడతారు కదూ. లేకపోతే సంతోషిస్తారా? మీ నాన్నగారిని రానివ్వు, మీకింకా ఏవీ కొనక్కర్లేదని చెప్పేస్తాను నేను. సారీ, ఇందులో నేను నీకేం హెల్ప్ చేయలేను. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. అసలు తనిది చెడగొట్టనే లేదు. అయినా బాబుగారు సాగర్ని తిడతారు. నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను సాగర్కి. సాగర్, ఒక మాట చెప్పనా? కోపం తెచ్చుకోగా. నువ్వు పోయి ఇక్కడ నుంచి, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. కొంచెం విను, అది నేనే. నేను ఇప్పటికే చాలా బాధపడుతున్నాను గంగా, నువ్వు వచ్చి నా బుర్ర పాడు చేయొద్దు. వెళ్ళి ఇక్కడ నుంచి. నేను చెప్పేది వినొచ్చుగా. సాగర్, తలుపు తీ. సాగర్, బాబు ఇది కొంచెం బాగు చేయండి. డబ్బుల సంగతి చెప్పావా ఇంట్లో? లేదు, చెప్పలేను నేను. ఇది నా స్నేహితుడి ల్యాప్టాప్ కదా. ఇది బాగుపడకపోతే వాళ్ళ నాన్నగారు అతన్ని కోపడతారు. నాకు కొంచెం సాయం చేయండి బాబు. నేను నీకేం చెప్పాను? అవును చెప్పారు, నిజమే. కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే ఇచ్చేసేదాన్నిగా. దీన్ని బాగు చేయడం చాలా అవసరం. డబ్బులు లేకుండా చేయండి బాబు. లేదమ్మా, అదేం కుదరదు. ఎందుకంటే దీనికి మదర్ బోర్డు మార్చాలి. అది కావాలంటే నేను డబ్బులిచ్చి తేవాలది. నేను ముందుగా అంత డబ్బు ఖర్చు పెట్టలేను. ఏమనుకోకు, నేను చేయాలనుకున్నా నీకేం సాయం చేయలేను. ఇదిగో. ఏం చేయను? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఎందుకు అసలు సాగర్ వస్తువుని ముట్టుకోవాలి? అసలు ముట్టుకోకుండా ఉంటే ఇది చెడిపోయేది కాదు. What a nonsense! I cannot pay this much. It's crazy. He's cheating us. He's not cheating, ma'am. No. He's not cheating. I know him. Okay. No, I don't believe you. Like, for sure you will deal with... Arey, trust me, ma'am. I'm here to talk, na. I will speak. Okay. Yeah. Come. Yeah, come here. That's it. ఇది చూడు తల్లి. హా, ఎంత బాగుందో సైకిల్. నువ్వే చేసావా ఇది? నో మేడం, నేనెందుకు మోసం చేస్తాను? ఇది 2,000 రూపాయలు, కావాలంటే కొనుక్కోండి. 2,000 రూపాయలా? అంత ఖరీదా? He says 2,000. What?
I cannot pay this much. It's nonsense. ఓకే మరి 1500 రూపీస్ ఓకేనా? ఇఫ్ ఎస్ దెన్ ఐ విల్ స్పీక్. Okay, yeah, talk with him. Let's see. ఓకే, అసలు ఏంటంటే బాబు, వాళ్ళని నేను 1500 కుప్పిస్తాను, సరేనా? 5 పీసెస్ కావాలంటే ఇచ్చేసేయి. సరే అయితే, కానీ దీని ఖరీదు 1500కి ఏమాత్రం తగ్గదు. అయితే ఇంకో మాట, 2 రోజులు పడుతుంది. అదే కదా అసలు సమస్య, వాళ్ళకంత టైం లేదు. రేపు సాయంత్రానికల్లా చేసిచ్చేయి. ఈ సైకిల్ 1500. వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవాలి, రేపు రాత్రి ఫ్లైట్, సాయంత్రానికల్లా చేసిచ్చేయి. అలాగే చేసిస్తాను, మీరేం కంగారు పడకండి. ఏ పాపా, నువ్వెవరు? నేను ఇచ్చేస్తానంటే అర్థం? నేను చెప్తున్నాగా అయిపోతుంది. 5 సైకిల్లే కదా, అదేమంత పెద్ద పనా? అయిపోతుందంటే మరీ మంచిది, కానీ సైకిల్ నంబర్ 1 గా తయారు చేయాలి. అలాగే చాలా బాగా తయారు చేసిస్తాను. చూసిన వాళ్ళంతా చూస్తూ ఉండిపోవాలి. ఇదిగో బాబు, ఈ అమ్మాయి మాటలు అస్సలు నమ్మకండి. నేను చెప్తున్నాను కదా, ఎల్లుండి లోపల ఇవ్వడానికి ఏమాత్రం కుదరదు. పైగా నా దగ్గర పనిచేసేవాడు సెలవులో వెళ్ళాడు. 5 పీసులు తయారు చేయాలంటే టైం పడుతుంది కదా. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? అర్థమైందా? ఏ వస్తువైనా చేయడానికి ఎంత సమయం పడుతుందో నీకేం తెలుసు? ఇది చాలా కష్టమైన పని. ఏ పని తేలిగ్గా కాదు బాబాయ్, చేతుల్లో నైపుణ్యం, ఏకాగ్రత ఉంటే చాలు. ఏ పని కష్టం కాదు. చెక్క పని అంటే అన్నిటికంటే ముఖ్యమైన పని చెక్కని ఎంచుకునే పని. ఆ పని తెలిసిందంటే తేలిగ్గా అయిపోతుంది పని. ఒక సైకిల్కే అంత డబ్బు వస్తున్నప్పుడు కుదరదన్నద్దు, నేనున్నాగా, నేనంతా చేసి పెడతాను. మీరు వెళ్ళండి, రేపు సాయంత్రం వచ్చి మొత్తం 5 సైకిళ్ళు తీసుకెళ్ళండి. What does she say? షీ సేస్ ఓకే, షీ విల్ మేక్. Really? యా. I don't believe. Such cute. పదండి పదండి, మనం గుడికి కూడా వెళ్ళాలిగా. ఇక్కడ అన్ని ప్రదేశాలు చాలా బాగుంటాయి. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఇదిగో, నేను కుదరదని చెప్పినప్పటికీ వాళ్ళకి మాట ఇచ్చేస్తున్నావే. ఇప్పుడేం చేస్తావు? అయిపోతుంది, నువ్వేం కంగారు పడకు, నేను చేసేస్తాగా. మా నాన్నగారు ఏం చెప్పారంటే, కొనడానికి వచ్చిన వాళ్ళు దేవుళ్ళంటి వాళ్ళంట, వాళ్ళని కాదనకూడదని చెప్పారు. నేను చేసి పెడతాను నీ పని, కానీ నాకు కూడా కొంచెం డబ్బులు ఇస్తావు కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకు ఇవన్నీ చేయటం వచ్చా? నాన్న, ఇది చూడు నేనేం చేశాను. ఆహా, భలేగా ఉంది. మా తల్లి గంగ ఎంత గొప్ప కారు చేసింది. బాగుంది కదూ? బాగుండడమే కాదు, ఎంతో బాగుందమ్మా. నువ్వు ఇలాగే ఏకాగ్రతతో పనిచేస్తే ఏదో ఒక రోజు నీ కళా నైపుణ్యం గురించి 4 దిశలు చెప్పుకుంటారు. నాన్న, దీన్ని కళా నైపుణ్యం అంటారా? అంతే కదా, ఇంకేమంటారు? చెక్కను తీసుకుని రకరకాల వస్తువులు చేయటం అంటే కళా నైపుణ్యమే కదా తల్లి. కానీ చాలా కష్టమైన పని నాన్న. తేలికైన పని ఏది ఉండదు తల్లి. అయితే ఒకటి, చేతుల్లో గనుక నైపుణ్యం ఉంటే, మనసులో ఏకాగ్రత ఉంటే ఏ పని కష్టమైన పని కాదు తల్లి, అన్ని తేలికే. చూడు తల్లి, ఇప్పుడు గాలిపటం ఎగరవేయటానికి ఎలా మాంజా గురించి తెలియటం అవసరమో గుర్తుందా? ఎంత వదలాలో, ఎంత గట్టిగా పట్టుకోవాలో తెలియాలిగా. అదే విధంగా చెక్క వస్తువులు తయారు చేయటంలో, చెక్కని ఎంచుకోవటంలో నైపుణ్యం ఎంతో అవసరం. ఇందులోనే కళ మొత్తం ఇమిడి ఉంది. ఈ విద్య గనక వచ్చేసిందంటే ఇక అన్నీ వచ్చేసినట్టే. నాకొచ్చు, మా నాన్నగారు నాకు నేర్పించారు. అలాగా, అయితే మరి చేసి చూపించు.
ఇది చూడండి, నేనేం తయారు చేశాను. ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఈ పని వచ్చని? నేను ఇక్కడే మీ దుకాణంలోనే కూర్చొని తయారు చేస్తాను. వద్దు, నీ చేత ఇక్కడ నేను పని చేయించుకోకూడదు. ఆలోచించుకో బాబాయ్, కొన్ని డబ్బులు నేను సంపాదించుకుంటాను. అయితే మంచి పేరు మీ దుకాణానికే వస్తుంది. ఆ తెల్లవాళ్ళు ఉన్నారే, వాళ్ళు తమ దేశానికి వెళ్లి అందరికీ చెప్పుకుంటారు. దాంతో నీ దగ్గర వస్తువులు కొనడానికి ఎంతో మంది వస్తారు. ఆలోచించుకో, దీనివల్ల నీకెంత లాభం ఉంటుందో. నీకు అక్కర్లేదంటే పర్వాలేదు, నేను వేరే చోటికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటా. నేను వెళ్తున్నాను. ఇదిగో పాప, నీ మీద నీకంత నమ్మకం ఉంటే సరే చెప్పు, మధ్యాహ్నం రాగలవా పనిచేయడానికి? మధ్యాహ్నం వస్తే కొనేవాళ్ల రద్దీ తక్కువగా ఉంటుంది. అప్పుడైతే హాయిగా పనిచేసుకోవచ్చు. నువ్వు పని మాత్రం తొందరగా చేయాల్సుమా. నువ్వేగా రేపు సాయంత్రానికల్లా వాళ్ళకి ఇస్తానని చెప్పావు. ఇప్పుడు గనక నువ్వు చెప్పిన టైంకి ఇవ్వకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది. సరే, మధ్యాహ్నమే వస్తాను నేను. వచ్చి మీ పని మొత్తం ముగించేస్తాను నేను. అయితే సరే. గంగా, ప్రసాదం రెడీయేనా? అయిపోతున్నాయి. ఇంకా సగం ఉన్నాయి, అవి కూడా సిద్ధమైపోతాయి. ఇంకా అక్కర్లేదులే, ఇవి చాలు. ఉమ్, ఇప్పుడు నేను హాయిగా వెళ్ళి దుకాణంలో పనిచేసుకోవచ్చు. ఇవాళ ఎంత డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు పెట్టి సాగర్ ల్యాప్టాప్ బాగు చేయిస్తాను. గోవిందయ్య గారు, నువ్వు ఇక్కడ ఉండటం మంచిదైంది. నువ్వు ఒక పని చేయి, ఇంకో 20 ప్యాకెట్లు సిద్ధం చేసి పెట్టు. ఇరుగు పొరుగు వాళ్ళు పారాయణానికి రాలేదు కదా, వాళ్ళకు కూడా పంచిపెట్టాలి. కానీ అమ్మగారు, నేనేమో అంటే వెళ్ళాలా నువ్వు? చెప్పు, ఏంటి సంగతి? లేదు, ఏం లేదు. అయితే సరే, తొందరగా చేసే ఈ పని. అన్నట్టు అందరికీ మంచినీళ్ళు తెచ్చివు, అక్కడ అందరికీ దాహంగా ఉంది. అలా చూస్తావే? నువ్వేగా చెప్పావు, ఎంత ఎక్కువ దానం చేస్తే అంత ఎక్కువ పుణ్యం వస్తుందని అన్నావా లేదా? అలాగే అదే విధంగా నువ్వు ఎంతమందికి సేవ చేస్తే, ప్రసాదం పెడితే, మంచినీళ్ళిస్తే అంత పుణ్యం సంపాదించుకోవచ్చు నువ్వు. వెళ్ళు, తొందరగా కానివ్వు. ఈ గోవిందయ్య ఏమైపోయాడు? ఏం చేయడం? అమ్మగారేమో నాకింత పని అప్పచెప్పారు. పైగా దుకాణానికి కూడా వెళ్ళాలి. ఎలా ఇప్పుడు, ఎలా వెళ్ళడం? వెళ్ళక తప్పదు కదా, లేదంటే సాగర్ ల్యాప్టాప్ని బాగు చేయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పని చేసి తీరాల్సిందే. రండి స్వామి, బావున్నారా స్వామి? అంతా క్షేమమే కదా? కోడలు భోజనం అది చేసి వెళ్ళండి.
చెప్తావు? అమ్మగారు! తొందరగా నాకిచ్చేయాలి. అరే ఏమైంది పిల్ల? అన్నీ అలాగే ఉండిపోయాయి. గంగా, ఏ గంగా! అత్తయ్య, మీరు వెళ్ళండి, ప్రసాదం నేను తెస్తాను. నువ్వు తేవాలన్నా అన్నీ సిద్ధంగా ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ పిల్ల? నేను చెప్పాను దానికి 20 ప్యాకెట్లు చేసి పెట్టమని చెప్పాను, ఒక్కటి కూడా చేయలేదు. ఎక్కడ చచ్చిందో ఈ పిల్ల? అత్తయ్య ఎక్కడ ఉండుంటుంది, ఎక్కడికి పోతుంది? గంగా! అమ్మగారు! అమ్మగారు! వెళ్ళిపోయింది తను. ఎవరో? అమ్మగారు, గంగా వెళ్ళిపోయింది. చీరతో తాడు కట్టుకుని డాబా మీద నుంచి దూకి పారిపోయింది. ఇంతకు ముందు పారిపోయింది అలాగే. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవును, నేను బట్టలు ఆరేయడానికి డాబా మీదకి వెళ్ళినప్పుడు చూశాను. లేదంటే అందరం గంగ ఇంట్లోనే ఉందనుకునే వాళ్ళం తెలుసా? హరే కృష్ణ హరే మురారి. పోయినసారి పారిపోయినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగింది. అప్పుడేగా దొంగ దూరాడు ఇంట్లోకి. ఈసారి ఏమవుతుందో ఏమో. అయినా అంత ముఖ్యమైన పని ఏమొచ్చింది? ఇలా దొంగతనంగా పారిపోవడం దేనికంట? దానికి నేను పని అప్పగించాను, అయినా పారిపోయింది అది. అత్తయ్య, అదే ప్రసాదం పొట్లాలు సిద్ధమైపోయా? రాని దాన్ని. ఈసారి నేను ఎలా బుద్ధి చెప్తానంటే అది జీవితంలో మర్చిపోదు. ఏమైంది అత్తయ్య గారు? మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అందరూ అక్కడ కూర్చునే ఉన్నారుగా. ఆ పిల్ల గంగా ఉంది కదా, అది ఇంట్లో లేదు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవునా? అవును. అంటే పారిపోయిందా అది? అయినా అలా ఎలా వెళ్ళిపోతుంది? ఎవరికైనా చెప్పాలి కదా. అసలు ఎందుకు వెళ్ళిపోవాలి? కానీ ఒక మాట చెప్పమంటారు అత్తయ్య, అసలు తప్పంతా మీదే. ముక్కు మొహం తెలియని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. లోకం మీ మంచితనాన్ని గురించి పట్టించుకోదు. ఒక నిస్సహాయురాలైన పిల్లకి మీరు ఆశ్రయం ఇచ్చారని కూడా ఆలోచించదు. అదే లోకం ఆ పిల్లకేదైనా జరగకూడదని జరిగిందంటే గనుక మిమ్మల్ని ఖచ్చితంగా తప్పు పడుతుంది అత్తయ్య. నాకు కూడా తెలుసు చదువు అనేది చాలా గొప్పదని. కానీ ఇలాంటి పిల్లక, బాధ్యతలు తెలియని పిల్లక ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? లేదన్నయ్య గారు, గంగా అలాంటిది కాదు. ఏదో కారణం ఉండే లేదు. అదే లేదు కోడలా. గుర్తుందా నీకు? పోయినసారి పారిపోయినప్పుడు కూడా ఏమంత అవసరమని పారిపోయింది? లేదు. జరిగిన దానికి తప్పంతా నీదే. ఆ రోజే గట్టిగా దానికి బుద్ధి చెప్పుంటే ఇవాళ ఇలాంటి పనికి మనల్ని పని చేసే ధైర్యం దానికి ఉండేది కాదు. ఇక నీ వల్ల అయ్యే పని కాదు గాని నేనే దానికి శిక్ష వేస్తాను. ఆ పిల్ల కనుక సంధ్యాదీపం పెట్టే వేళకి ఇంటికి రానట్లయితే నేను దాన్ని ఇంటి గుమ్మంలో కూడా రానివ్వను. రాత్రంతా బయట ఉండాల్సి వస్తుంది. అప్పుడే దానికి సరైన బుద్ధి వస్తుంది. లోపలికి రామ్మా. చెక్కలు సుత్తి ఎక్కడున్నాయి? అలాగే అది కూడా కావాలి. చెక్కలు చీరుస్తారే అది. ఇస్తాలే, అన్నీ ఇస్తాను. ఇదిగో చెక్క, ఇవిగో ఇవేమో పనిముట్లు. కానీ ఒకటి బాగా గుర్తుంచుకో, పని పూర్తవడానికి ముందు నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పని చెయ్యాలో నీకు తెలుసుగా. ఈ చెక్కతో 5 సైకిళ్లు చేయాలి. వాళ్ళ ముందేమో చాలా గొప్పగా చెప్పావుగా, బెంగ పెట్టుకోకండి అన్నీ అయిపోతాయని. నువ్వు గనక చేయకపోతే నా పరువు పోతుంది. సరే, ఇక పని మొదలుపెట్టు. ఆ ఇంగ్లీషు వాళ్ళు సాయంత్రం 6:30కు వస్తారు. అప్పటికి అయిపోతుందిగా. నన్ను నట్టేట ముంచి వెళ్ళిపోవు కదా నువ్వు. ఆహా, ఎంత బాగుందో ఈ సైకిల్. నువ్వే చేసావా?
అయిపోతుందిలే నేనున్నాక.